హైదరాబాద్ లో రేపు ప్రారంభించనున్న ఆరంగార్ ఫ్లైఓవర్ పై మజ్లిస్ జెండాలు కట్టడంపై అభ్యంతరం తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తక్షణమే కొత్త ఫ్లైఓవర్ పై ఎంఐఎం బ్యానర్లను తొలగించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ కు సర్దార్ పటేల్ పేరు పెట్టాలని సర్కార్ కు సూచించారు రాజాసింగ్. 100 కోట్ల రూపాయల నుంచి 6 లైన్ ఫ్లైఓవర్ కడుతున్నారు. జూ పార్క్ టు ఆరాంఘర్ చౌరస్తా వరకు ఈ డబ్బులు ఎవరిది? ప్రజలది కాదా? జనాలది కాదా డబ్బులు? మళ్ళీ ఎంఐఎం బ్యానర్ ఎందుకు? ఎంఐఎం పోస్టర్లు ఎందుకు? మొత్తం ఫ్లైఓవర్ పైన ఎంఐఎం జెండాలు ఎందుకు? ముఖ్యమంత్రి గారు మీకే అడిగేది, నేను కాదు, జనాలు అడుగుతున్నారు. అదే ఇంకోటి ఒక న్యూస్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ పేరు అంట ఓవైసీ పేరు పైన పెట్టాలంట, వాళ్ళ అయ్యా పేరు. అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటరా? దేశం గురించి, సమాజం గురించి, తెలంగాణ గురించి ఏదైనా చేసినారా వీళ్ళు? ఏం చేయలే కదా. ఒక్కప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావాలని ఎంతోమంది ప్రాణం కోల్పోయినారు. ఆ సమయంలో కూడా ఇదే ఎంఐఎం వాళ్ళు ఎవరైనా తెలంగాణ జిందాబాద్ అనే వాళ్ళు మీ ఇంటికి వస్తే, ఆంధ్ర అన్న తమ్ముళ్ళారా మేము మీ ఇంటి బయట నిలబడతాం, లాఠీతోని కొట్టి పంపిస్తాం అనేవాళ్ళు ఇదే ఎంఐఎం వాళ్ళు. మర్చిపోయినారా రేవంత్ రెడ్డి గారు? వీళ్ళ పనులు, వీళ్ళు చెప్పిన మాటలు మీరు మర్చిపోయినారా? నేను ఇవాళ అడుగుతున్నా. అందుకోసం ఇమీడియట్గా ఆల్ బ్యానర్ తీయాలి, ఆల్ జెండాలు, బ్రిడ్జ్ పైన జెండాలు పెట్టినా అది కూడా తీయాలి. అదేవిధంగా ఆ ఫ్లైఓవర్ పేరు ఎవరిపైన పెడతారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరు పైన ఆ ఫ్లైఓవర్ పేరు పెట్టండి.